చదువు వేరు, సంస్కారము వేరు. చదువు సంస్కారము రెండూ కలిసి ఉంటే ఎలా ఉంటాయో మీకు నేను ఇప్పుడే ఈ సభలోనే ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆయన పేరు ఎవరో కాదు, మీరు ఇప్పటి వరకు ఆయన్ని చూశారు. నరేంద్రబాబు గారని మీ ఊరికి చెందిన వ్యక్తే. నేను ఈ ఊరు ఎందుకు వస్తానంటే ఉపన్యాసాలకి కేవలం ఆయన మీద గౌరవంతో వస్తూ ఉంటాను. ఆయన 1958 సంవత్సరంలో ఎంటెక్ పాస్ అయ్యారు. ఆ రోజులలో ఎంటెక్ పాస్ అవ్వడం అంటే ఉద్యోగంలో కానీ ఆయన చేరి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆయన ఇంజనీరింగ్ చీఫ్గా రిటైర్ అవుతారు. ఇంజనీరింగ్ చీఫ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ పోస్టింగ్లోకి వెళ్ళినా సరే ఆ డిపార్ట్మెంట్లో అది హయ్యెస్ట్ పోస్ట్. ముఖ్యమంత్రి మాట్లాడాలి అంటే ఏదైనా ఇంజనీరింగ్ చీఫ్ తోటే మాట్లాడతాడు ఎగ్జిక్యూటివ్స్లో. అంత పెద్ద పొజిషన్లో రిటైర్ అవ్వచ్చు ఆయనకేమీ ఐశ్వర్యానికి లోటు లేదు. కొన్ని లక్షల రూపాయలు ఉదారంగా దానం చేసి ఎన్ని కార్యక్రమాలైనా చెయ్యగలిగినటువంటి సమర్థుడు. ఆయన భార్య లబ్ధప్రతిష్ఠురాలైనటువంటి డాక్టర్. ఆయనకి గొప్ప హాస్పిటల్ ఒకటి ఈ ఊళ్ళోనే ఉంది, బాబు నర్సింగ్ హోమ్ అని. ఆయన కొడుకు పెద్ద ఇంజనీర్, కోడలు ఇంజనీర్. జీవితంలో అహంకారంతో బ్రతకడానికి ఎన్ని ఉండొచ్చో అన్నీ ఆయనకున్నాయి. చదువు ఉంటే డబ్బు ఉండదు, డబ్బుంటే చదువు ఉండదు, రెండు ఉంటే మంచి బిడ్డలు ఉండరు, మంచి బిడ్డలుంటే మంచి భార్య ఉండదు. ఆయనకి లేనిదేమీ లేదు. పరమేశ్వరుడు ఆయనకు అన్నీ ఇచ్చాడు. ఆనాడు ఎంటెక్ చదువుకున్న వ్యక్తి ఇప్పటికీ నేను చిత్తూరు వస్తే ఆయనతో మాట్లాడడాన్ని ఎంతో ఇష్టపడతాను. నా ఉద్దేశం ఆయనకి దగ్గరగా 60 సంవత్సరాలు దాటిపోయి ఉంటాయి. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కోట్ చేస్తున్నటువంటి ఇంగ్లీష్ రైటర్స్ తాలూకా పేర్లు, ఆయన వాడేటటువంటి సనాతన సంప్రదాయానికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాల పేర్లు, ప్రవచనాలు చేసేటటువంటి నాకు కూడా తెలియవు. అన్ని పుస్తకాలు కోట్ చేస్తారు ఆయన. ఏ చిన్న విషయమైనా ఆయన దగ్గర ప్రస్తావించండి, దాన్ని రీసెర్చ్ స్థాయిలో ఆయన మాట్లాడతారు. అన్ని విషయాలు ఆయనకి తెలుసు. అందరూ నా దగ్గర వినడాన్ని ఇష్టపడతారు. నేను నరేంద్రబాబు గారి దగ్గర కూర్చుని ఆయనతో మాట్లాడడం ఇష్టపడతాను. నేను మీతో యథార్థంగా చెప్తున్నాను, అబద్ధం ఆడవలసిన పని నాకు లేదు. నేను చిత్తూరు వచ్చిన తర్వాత ఎక్కడికైనా నేను వెడితే ఆయన కాకుండా ఇంకెవరైనా కారులో ఉంటే నాకు విసుగు. ఎందుకని అంటే నాకు ఆయన ఒక్కరి మాటలు వినడం కోసమే ఈ ఊరు వస్తాను. ఆయనతో కలిసి ఇంకొక ఊరు ఎక్కడికైనా ఎందుకు ఎడతానంటే అలా వెడుతున్నప్పుడు ఏకాంతం ఉంటుంది, ఎవరు ఉండరు. అప్పుడు చూడాలి ఆయన మాట్లాడే మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో. అసలు ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన ఎన్ని పుస్తకాలు చదివారో నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అన్నీ ఉన్న వ్యక్తి మీరు చూసి ఉంటారు. నేను ప్రసంగం చేసేది మిమ్మల్ని ఉద్దేశించి. ఆయన అందరికన్నా ముందొచ్చి ప్రతిరోజు సభలో కుర్చీలు వేస్తారు ఇక్కడ. ఇప్పుడు కూడా ఆయన మీకోసం ఉద్దేశించిన సభలో ఆయన కుర్చీలు మోసివేశారు. సాయంకాలం నా కారు వెళ్ళిపోతుంటే అడ్డొచ్చిన మోటార్ సైకిళ్ళని ఆ వయస్సులో ఆయన లాగి సర్దుతూ ఉంటారు. ఈ పని నేను చేయడమా, ఈ పని నేను చేయకపోవడమా అని ఆయనకేం ఉండదు. ఒక నమస్కారం చేయడానికి ఆయనకేమీ అహంకారం ఉండదు. నేను ఉన్నవాణ్ణి నేను ఎందుకు ఈయన ముందు వంగాలి అని ఆయన అనుకోరు. అసలు జీవితంలో ఒకడి ముందు వంగడమే గొప్ప విషయమని ఆయనకి కాలు బాగులేకపోయినా ప్రతిరోజు నేను ప్రసంగం మొదలుపెట్టే ముందు మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసి పెడతారు. సంస్కారం అనేటటువంటిది చదువు వల్ల వస్తుంది అనడానికి వీలు లేదు. చదువు వేరు, సంస్కారం వేరు. చదువుతో పాటుగా అది సంస్కారముగా మారిన నాడు ఆ వ్యక్తి వల్ల ఊరికి గౌరవం వస్తుంది. ఇవాళ చిత్తూరు పట్టణానికి నేను వస్తాను అంటే దానికి కారణం బాబుగారు ఒక్కరే. కేవలం ఆయన మీద గౌరవంతో నేను వస్తాను. నేనే కాదు, ఈ ఊళ్ళో జరుగుతున్న ఆధ్యాత్మిక సభలలో చాలామంది విద్వాంసులు ఆయనని చూసే వస్తుంటారు. అది మర్యాద అంటే.
అది సంస్కారము అంటే. అటువంటి వ్యక్తిని ఒక్కసారి మీ పిల్లలందరూ చూడ్డానికి వీలుగా నేను వేదిక మీదకి పిలుస్తాను. ఆయన్ని చూసి ఈల వెయ్యడం మన దేశ సంప్రదాయం కాదు. ఈల వేస్తే ఏమని చెప్పినట్టంటే, నువ్వు పనికి మాలిన వాడివి అని చెప్పాలనుకుంటే ఈల వేస్తారు. కరతాళ ధ్వనులు చేయకూడదు, చప్పట్లు కొట్టకూడదు. మన దేశ సంప్రదాయం ఏమిటంటే, పెద్దలైన వారిని గౌరవించాలి అంటే పరమ నిశ్శబ్దంగా చప్పుడవ్వకుండా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తారు. అలా నమస్కరించారు అంటే వారు గౌరవనీయులు అని గుర్తు. మీ ఊళ్ళోనే ఉన్నటువంటి అటువంటి వ్యక్తి మీ అందరికీ ఆదర్శప్రాయుడు. మీ అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జీవితాన్ని దిద్దుకోవడం అలవాటు చేసుకోండి. ఒక్కసారి బాబుగారికి నమస్కారం చేయండి, నేను ఎంతో సంతోషిస్తాను. బాబుగారు ఇప్పుడు నా ఎదురుగుండా వీడియో షూటింగ్ చేస్తున్నటువంటి మురళీ గారికి తెలుసు, అలాగే రాఘవేంద్రరావు గారికి తెలుగుకి రావాలని.